ఓకే, రైట్. ఈ విషయం ఇట్లుంటే ఎక్స్ సీఎంతో పాటు ఇంకా అక్కడ అప్పుడున్న భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గిడ నోటీస్ వచ్చింది. అప్పుడున్న ఆర్థిక మంత్రి అయిన ఈటల రాజేందర్ గిడ నోటీస్ పంపించడం అనేది జరిగింది. అంటే నెక్స్ట్ మంత్ 5 తారీఖు నాడు కేసీఆర్ అటెండ్ కావాలని చెప్పారు. 9 తారీఖు నాడు 6 తారీఖు నాడు హరీష్ రావు, 9 తారీఖు నాడు ఈటల రాజేందర్ అన్నాడు. అంటే వాళ్ళిద్దరిని పక్కకు పెడితే వాళ్ళు అయితుర్రా కాకచీర అని అంటే కేసీఆర్ విచారణకు అవకాశం ఉందా, పోయే అవకాశం ఉందా? లేదా గతంలో ఏదైతే విద్యుత్ సంబంధించి కూడా గతంలో నోటీస్ పంపిస్తే రాతపూర్వకంగా మళ్ళా మాజీ సీఎం పంపించడం అనేది జరిగింది. ఇప్పుడు ఆ విధంగానే ఉంటుందా, లేకుంటే ఏమన్నా విచారణకు సహకరిస్తాడా? ఖచ్చితంగా విచారణకు సహకరిస్తాడు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు పార్టీ. ఎందుకంటే కాళేశ్వరం విషయంలో జరిగింది ఏమీ లేదు. వీళ్ళు దీని ద్వారా కూడా వాస్తవం మీద ప్రజలకు తెలియనియండి, తప్పేముంది, తెలుస్తుంది. కేసీఆర్ గారు కూడా కోరుకుంటుంది అది. మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం నాయకత్వం కూడా కోరుకుంటుంది, ప్రజలకు అర్థం కావాలి వాస్తవాలు. ఇప్పుడు ఇప్పటికీ 3 అయినాయి. ఒకటి విజిలెన్స్ కమిషన్ అని 3 నెలలు నడిపించారు లీకేజీలతోటి. మరి విజిలెన్స్ కమిషన్ నివేదిక ఏమైందో ఎవడేమైందో చెప్పలే. ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక అని మొదట ఒక పార్లమెంట్ ఎన్నికల దాకా కథ నడిపించుకున్నారు. బీజేపీ కాంగ్రెస్ కలిపి మిలాఖత్ అయిపోయింది. మరి అది ఏమైందో తెలియదు. మొన్న లేటెస్ట్గా టీఆర్ఎస్ పార్టీ 25వ సంవత్సరాల రజతోత్సవ వేడుకలు ప్రపంచమంతా అద్భుతంగా కనివినంగా జరుగుతుంటే ప్రపంచమంతా అలర్ట్గా ఉంటే ఏమవుతుందని భయంతో దాన్ని డైవర్ట్ చేయడం కోసం అప్పటికప్పుడే రాత్రే ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది. దాంతో మొత్తం అయిపోతుంది అని చెప్పేసి లీకులు ఇచ్చి స్టోరీలు రాపించారు, వార్తలు రాపించారు, మీడియాకు అంత పిలిపించి కథలు వంట చేసారు. మరి ఏమైంది అసలు? ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ ఏమి ఇచ్చింది? ఆ నివేదికలు ఇచ్చింది ఏంది, చెప్పింది ఏంది? ఏం కాళేశ్వరం మునిగిపోయిందని చెప్పిందా, కుంగిపోయిందని చెప్పిందా, పనికి రాదని చెప్పిందా? చెప్పండి, మీరు చెప్పండి. చెప్పలేదు. క్లియర్గా ఏం చెప్పింది? టీఆర్ఎస్ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మేము సంవత్సరన్నర కాలంగా గొంతు చించుకొని ఏం చెప్తున్నామో ఎన్డీఎస్ఏ కూడా అదే చెప్పింది. మేడిగడ్డ బ్యారేజ్లో 7వ బ్లాక్లో 3 పిల్లర్లు కుంగినాయి. వాటిని మరమ్మతులు చేసి పునరుద్ధరించాలని చెప్పింది. చాలా పెద్ద ప్రాజెక్ట్ పునరుద్ధరించాలని చెప్పింది. ఒకటి అవసరమైతే ఆ 3 పిల్లర్లను కూడా తీసి కూడా పునరుద్ధరించుకోవచ్చు, లేదా వాటిని మరమ్మతులు చేయొచ్చు అని కూడా చెప్పింది. అంతే కదా. మరి ఆ పని చేయమని చెప్తున్నాం కదా. అదే పని ఎల్ఎండి సంస్థ లోకల్ సంస్థ కాదు, జాతీయంగా అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్మాణ రంగంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. ఆ సంస్థ ఏం చెప్పింది? అది క్రాక్స్ వచ్చిన కుంగిందని చెప్పిన రోజే మేము వెంటనే దీన్ని మేము చేస్తాము, మేమే దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పేసి ఎల్ఎండి సంస్థ అధికారికంగా చెప్పింది. మరి ఎందుకు చేయనీయలే వాళ్ళని? సంవత్సరన్నర కాలంగా చేయనీయలే కదా. వాళ్ళని చేయనీయకుండా అడ్డం పడ్డారు, చెయ్యనీయలేదు. వాళ్ళు ఆ మరమ్మతులు చేసి సరిదిద్దే పునరుద్ధరించేటటువంటి మరమ్మతులు చేయటానికి ఆ పని అనుమతి ఇవ్వలేదు, చేయనీయలేదు. చేయనీయకుండా సంవత్సరన్నర కాలంగా ఇంకా ఇదే కథ. ఆ నివేదిక, ఈ నివేదిక, ఆ కమిషను, ఈ కమిషను, ఎంక్వైరీ, ఈ ఎంక్వైరీ అని చెప్పేసి చెప్తాను. జస్టిస్ పిసి ఘోష్ గారి విచారణ కూడా అంత అయిపోయింది. యాక్చువల్గా రేపు 31వ తారీఖు తోటి పదవి కాలం పూర్తి కావాలి. రైట్, అంతే కదా. నివేదిక ఇవ్వటానికి ఆ కమిషన్ సిద్ధపడ్డది. ఆ నివేదిక ఇచ్చిన ఏమీ లేదనేది వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి అది ఏమీ లేదు, సాంకేతికంగా సరిదిద్దే సేమ్ ఎన్డీఎస్ఏ ఏది చెప్పిందో అదే ఇచ్చేటటువంటి దాన్ని ఇవ్వటానికి అనధికారికంగా మనకు కూడా కొంత తెలిసింది, ఇచ్చే అవకాశం ఉంది. ఓకే. మరి అది ఆ కమిషనే పిసి ఘోష్ కూడా ఆ నివేదిక ఇస్తే ఇంతకాలం వీళ్ళు చెప్పిందంత అబద్ధమని తేలిపోతుంది కదా. కాళేశ్వరము మేడిగడ్డ కుంగలేదు, కాళేశ్వరం మునగలేదు అన్నది ప్రజలకు అర్థమవుతుంది కదా. మేము ఇంతకాలం లంగ మాటలు చెప్పినాం, అబద్ధ మాటలు చెప్పినాం, ప్రజల్ని మోసం చేసినాం అన్నది అందరికి అర్థమవుతుంది. కాబట్టి దాన్ని తప్పించడం కోసం, డైవర్ట్ చేయడం కోసం మళ్ళీ రాత్రి రాత్రే ఆ విచారణ కమిషన్ పదవి కాలాన్ని మళ్ళీ ఒక 2 నెలలు పెంచింది. ఓన్లీ టార్గెట్ చేసి నిజంగా మీకు పదవి కాలం పెంచలేకపోతే మరి కేసీఆర్ గారిని ఈలోగా ఎప్పుడో విచారణ పిలిచి ఉండాలి కదా. ఒకసారి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో
కేసీఆర్ లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ విచారణ కమిషన్ పిలవాలంటే అట్లీస్ట్ వారం 10 రోజుల ముందు అయితే నోటీస్ ఇచ్చి పిలవాలి కదా. మరి ఎందుకు ఆ పని చేయలేదు? ఒత్తిడి చేసి రాజకీయ కుట్ర చేసి బీజేపీ కాంగ్రెస్ కూడా బలుక్కొని 2 జాతీయ పార్టీలు చేసిన పని ఏంటంటే కేసీఆర్ అని ఏ విధంగానైనా విచారణ పిలిపించినట్లయితే ఆ పేరు మీద మళ్ళీ ఒక 6 నెలలు నడిపిద్దాం.